ఎవరికైనా శిరస్సులో ఉంటాయి. కాబట్టి అక్కడ మహాదేవుడు చేసినటువంటి గ్రేట్ వర్క్ ఏంటంటే ఆ చిన్న బాలుడిలో ఉన్నటువంటి బాడీ కాన్షియస్నెస్, శరీరక తత్వాన్ని తొలగించి వేసి తర్వాత ఏమంటారు, ఆ దారిలో ఎవరైతే వస్తున్నారో ఆ దాని శిరస్సు ఖండించి పెట్టేస్తాము అంటారు. వినాయకునికి మన ఏనుగు యొక్క శిరస్సును అమరించగలుగుతుంది. అంటే అక్కడ మానవ తత్వాన్ని తీసివేసి మహాదేవుడు ఆత్మతత్వాన్ని ప్రవేశపెట్టారండి. అక్కడ ఆత్మతత్వాన్ని ప్రవేశపెట్టారు. శిరస్సును ఖండించడం వెనకాల ఉన్నటువంటి లోపల నవనీతం అన్నమాట, సోల్ కాన్షియస్నెస్ ఆయన ప్రవేశపెట్టారు. అందుకే మనందరం కూడా మన శిరస్సును ఖండించుకోవాలి. శిరస్సును ఖండించుకోవాలి అంటే కత్తి తీసుకొని తలకాయ తీసుకోమని కాదు. మనందరం శిరస్సును ఖండించుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే, నేను మానవుణ్ణి, నేను మట్టితో, ఈ పంచేంద్రియాలు, ఈ పంచభూతాలతో, కేవలం ఈ పంచభూతాలతో తయారు చేయబడ్డటువంటి పాంచభౌతిక శరీరాన్ని మాత్రమే కాదు. మన శరీరాలమే, నేను శరీరం కాదని మనం చెప్పం. శరీరం మాత్రమే కాదు, మనం శరీరం కంటే అద్భుతమైన వాళ్ళం. మనం కేవలము పంచభూతాలతో తయారు చేయబడ్డటువంటి పాంచభౌతిక శరీరాన్ని మాత్రమే కాదు, నేను అటు ఇటు గెంతులేస్తున్నటువంటి మనస్సుని మాత్రమే కాదు, నేను